హలో! అందరికీ నమస్కారం. నా పేరు చంద్రిక రెడ్డి. నేను ఏఎన్‌హెచ్ హాస్పిటల్స్‌లో డయాలిసిస్ టెక్నీషియన్‌గా చేస్తున్నాను. డయాలిసిస్ టెక్నీషియన్ చాలామంది నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరికీ కూడా తెలీదు. ఈ డయాలిసిస్ టెక్నీషియన్ అంటే ఏంటి అని. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ టు క్రియేట్ అవేర్‌నెస్ అమాంగ్ ద పీపుల్ హూ డజంట్ ఈవెన్ నో అబౌట్ ద కిడ్నీ డిసీజెస్. చాలామందికి కిడ్నీ డిసీజెస్ మీద అవేర్‌నెస్ లేదు. అంటే చదువుకోవట్లేదా అంటే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. బట్ ఒక ఫ్యామిలీ మెంబర్‌కి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే అది ఏంటి? దేనివల్ల వచ్చింది? అని తెలుసుకోవడం మన బాధ్యత. సీ ఇప్పుడు మా ఫాదర్‌కి లేదా నా ఫోర్ ఫాదర్‌కి ఒక డిసీజ్ ఉంది అంటే అది మనకి అటాక్ అయ్యే ఛాన్సెస్ 95% ఉంటాయి ఖచ్చితంగా. నాట్ ఓన్లీ కిడ్నీ డిసీజ్ అది ఎటువంటిదైనా గానీ. ఇప్పుడు కొంతమంది అంటారు హార్ట్ స్ట్రోక్స్ అనేది వంశపారంపర్యంగా వస్తాయి. సో, ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్. మెడికల్ అనేది ఎంత సైంటిఫిక్కో అంత జెనెటిక్ కూడా. మన ఫాదర్స్‌కి, ఫోర్ ఫాదర్స్‌కి ఉంది అంటే అది ఖచ్చితంగా మనకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వస్తాది అని చెప్పట్లేదు. బట్ ఇట్ మే ఎఫెక్ట్. సో, అందుకు ఖచ్చితంగా మీ అందరిలో అవేర్‌నెస్ తీసుకురావాలి. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే. దీన్ని మనం ప్రతి ఇయర్ మార్చ్ సెకండ్ వీక్, సెకండ్ థర్స్‌డే చేసుకుంటాం. ఇది ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే మూత్రపిండ వ్యాధి అంటే ఎవరికీ తెలీదు. ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎవ్రీ 10 మెంబర్స్‌లో ఒక్కరు ఖచ్చితంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నారు. ఇది డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉన్న వాళ్ళకి కామన్ అని కాదు. ఇంకా ఎటువంటి డిసీజ్ వల్ల అయినా గానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది వస్తుంది. మూత్రపిండ వ్యాధి అనేది ఎటువంటి వాళ్ళకైనా రావచ్చు. సో, దీనికోసం అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ మీ.